హలో, నిన్నటి వీడియో కంటిన్యూ చేస్తాం. ఇందులో ఏంటంటే నిన్న నైట్ మాకు వర్షం పడింది. ఆ వర్షానికి తన పిల్లలను తడకుండా ఉండడానికి పంది పిల్ల చూడండి ఏ విధంగా తన గూడిని తయారు చేస్తుందో. ఆ తుప్పలు రెప్పలు అన్నీ తెచ్చి కూడా అది ఒక గూడులా తయారు చేసి దాని కింద పిల్లల్ని దాచింది. అది ఈరోజు మళ్ళీ నిన్న ఈయన పంది పిల్లకి మేత పట్టుకుని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆ తుక్కులోంచి బయటకు వచ్చి నేను పెట్టిన మేత తిన్నది. అయితే నిన్నైతే అది నా మీద కొంచెం పిల్లల దగ్గరికి వెళ్ళేటోడికి బోకరించినట్టు అయింది. ఈరోజు ఏం చేస్తుందని దాని మీద చేయడానికి ట్రై చేశాను. అలా వేయగా నిన్నైతే కోపంగా ఉంది. ఈరోజు అయితే చాలా కూల్గా ఉండి ప్రస్తుతానికి నేను చెయ్యేసి దువ్వినా కానీ ఏమీ మాట్లాడలేదు. అంటే నిన్న వెళ్ళి మేత వేసాను కదా, దానివల్ల కొంచెం అలవాటు అయిందట. ఆ పంది కోన మేత తింటూ ఉండగా నేను ఆ తుప్పల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలు ఎన్ని ఉన్నాయని చూద్దామని వెళ్ళాను. నిన్నైతే నాకు కనిపించినవి అయితే 3 కనిపించాయి. ఈరోజు ఎలాగైనా సరే మొత్తం తెలుసుకుందామని వెళ్ళేసరికి అవి 4 పిల్లలు కనిపిస్తూ ఉన్నాయట. చూడండి, అది గూడు ఏ విధంగా నిన్న వర్షానికి ఏ విధంగా తయారు చేసుకుంది. అది ఏమైంది, ఆ పిల్లలు తడకుండా ఆ గూట్లో ఉండేలా చూసుకుంది. ఆ విధంగా చూడండి, అవి ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయి. అవి చూడడానికి కుందేలు పిల్లలా కనిపిస్తున్నాయి, కానీ అవి పంది పిల్లలు. నేను ఆ పక్క నుంచి ఆ పిల్లల్ని చూస్తుంటే వాటిని ఏం చేస్తానని కంగారు పడి ఆ పంది మేత తినడం మానేసేసి ఆ చుట్టూరు చూడండి అది ఎలా కాపలా కాస్తుందో. అంటే వాటి పిల్లలకి ఏమైనా అపాయం చేస్తామని చెప్పేసి అది కాపలా కాస్తుంది. అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా తన పిల్లల్ని కాపాడడానికి అలాగే ట్రై చేస్తూ ఉంటారు.